సోముడు దొడ్డ మనిషి మహిత ప్రేమానురాగాలలో మహర్షి మాకు దారిని చూపిన మార్గదర్శి వెంకటేశ్వరుడే ఇలా వెల్పు మాకు వెంకటేశ్వరుడే ఇలా వెల్పు ప్రైవేట్ క్లాస్ ఉంటుందన్నారు, క్యాన్సిల్ అయిందండి? లేదే. మరి ఎవరు లేరే? ఎవరో ఎందుకు, ప్రైవేట్ క్లాస్ అనే కదా అంట. ప్రైవేట్ క్లాస్ కి పబ్లిక్ అంతా ఎందుకు, నువ్వు నేను కలిస్తే ప్రైవేట్. నీతో ప్రైవేట్ గా మాట్లాడాలనే ఈ క్లాస్ పెట్టాను. రా. ఎక్కడికి? లోపల ఎవరు లేరు, వచ్చి. ఐ లవ్ యూ. నో, ఐ లవ్ యూ. చెప్పిన పాఠాలన్నీ ఏమైపోయినాయి? ఐ లవ్ యూ అంటే ఐ క్యూ అని చెప్పాలి. శాంతి, ఐ లవ్ యూ. శాంతి, ఐ లవ్ యూ. ఆగు ఆగు. శాంతి, ఐ లవ్ యూ. శాంతి ప్లీజ్, ఐ క్యూ అని చెప్పాలి. శాంతి. ఆగండి, ఇది కాలేజీ కాదు, సందాల నిలయం. చెప్పేవి చదువులు కాదు, అవినీతి కార్యక్రమాలు. ఇక్కడ ఉన్నది ఉద్యోగులు కాదు, రాక్షసులు. ఆడపిల్లలపై అత్యాచారం చేయడమే వీడు నేర్పే విద్య. అసలేం జరిగింది? కాలేజీ అయిన తర్వాత స్పెషల్ క్లాస్ ఉందని థర్డ్ ఇయర్ స్టూడెంట్ శాంతిని బలాత్కారం చేయబోయాడు ఆ లెక్చరర్ దక్షిణామూర్తి. దేవాలయాల్లాంటి కాలేజీల్లో దేవుళ్ళ లాంటి లెక్చర్లు ఇంత దళనాన్ని కొడిగడితే ఆడపిల్లలు కాలేజీలో ఎలా అడుగు పెట్టగలరు? ఇంత జరిగిన తర్వాత కూడా, ఇంత విన్న తర్వాత కూడా మనకెందుకు లేని రోరికి వెళ్తారా? వెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు, వెళ్ళండి. ఆగా, ఎక్కడికి వెళుతున్నాను? నిజంగానే వెళుతున్నావా? అవును అంటే నువ్వు ఒక్కడే మగాడివా? ఇక్కడున్న వాళ్ళందరూ ఆడవాళ్ళు కాబట్టి నేను ఒక్కడే వెళ్తున్నాను. వెళ్ళి ఏం చేస్తావు? ఆ దక్షిణామూర్తిని చంపేస్తాను. దక్షిణామూర్తి, 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 దక్షిణామూర్తి. ఏమిటో అలాంటి దుఃఖం చేసావు? నేనేం చేయలేదు సార్. ఆ అమ్మాయి సర్లే చేస్తే చేసావు కానీ ఆ అమ్మాయి దగ్గర లెటర్ తీసుకో. ఏమని సార్? వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని, లెక్చరర్ గారు చాలా మంచివారని, అలాంటిది ఏమీ చేయలేదని. మీరా? అవును, మీతో మాట్లాడాలి. ఏమిటి మాట్లాడేది? మీరు మీ అమ్మాయితో ఓ ఉత్తరం రాయించివ్వాలి. ఏమని? నేను ఏ తప్పు చేయలేదని, బోసు గతంలో నా మీద ఉన్న కోపంతో అలా అల్లరి చేయిస్తున్నాడని. అలా ఎందుకు రాసిస్తుంది? రాసి ఇవ్వకపోతే నా ఉద్యోగం పోతుంది. నీలాంటి వాళ్ళు పోతే తప్ప కాలేజీలో బాగుపడవు. రాసివ్వరా? చచ్చినా రాసివ్వదు. రాసివ్వరు. రాసి ఇవ్వకపోతే ఈ ఇద్దరికి మీ ముగ్గురి ప్రాణాలు బలైపోతాయి. నేను రాసిస్తాను, ఉండండి వస్తున్నాను. వాళ్ళు వదిలేయండి, కావాలంటే నేను రాసిస్తాను. ఏమిటి సార్ ఇది? ఆ లెక్చరర్ కి నీకు గతంలో ఉన్న ద్వేషం వల్ల పగ సాధించడానికి నువ్వు వేసిన ఎత్తి. ఎస్, అందుకే నిన్ను సస్పెండ్ చేస్తున్నా. గెట్ అవుట్, గెట్ అవుట్. శాంతి, శాంతి, అయ్యో, నేను లెక్చర్ని కాదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళి కూర్చో. ఆ లెక్చరర్ మీద నీకెందుకంత అభిమానం? నాకే అభిమానం?
అభిమానం కాకపోతే వాడు చాలా మంచివాడు, ఉత్తముడు. నా మీద ఏ అత్యాచారానికి పునుకోలేదు అని ప్రిన్సిపాల్కి ఎందుకు రాసిచ్చావు? బోస్ ప్లీజ్, అదంతా ఏదో జరిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కాలేజీలో నాకెంతో సహాయం చేశావు. ఇప్పుడు ఇచ్చే, నన్నేమీ అడగొద్దు. నేను ఆ విషయం మర్చిపో, నువ్వు మర్చిపో. చచ్చేంత వరకు నువ్వు మర్చిపోలేవు, నేను మర్చిపోలేను. బట్ నువ్వు మర్చిపోయినట్టు నటించాలి, లేకపోతే నీ ప్రాణానికి ముప్పు. నేను మర్చిపోయినట్టు నటిస్తే నా బ్రతుక్కి అవమానం. మనిషినైనా నేను అవమానం పాలు కావడం నా వల్ల కాదు. చెప్పు, నాకు ఆ లెక్చర్కి గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? లేవు. దెన్ ఉన్నాయని ఎలా రాశావు? ఉత్తముడని ఎలా రాశావు? అతను నీ మీద అత్యాచారం చేయలేదు ఎందుకు రాశావు? చెప్పు. యు మస్ట్ ఆన్సర్ మీ. బోసు ప్లీజ్. నో ఎక్స్క్యూజ్. నువ్వు చెప్పి తిరాలి. ఆ నిజం నాకు తెలియాలి. అలా రాసివ్వకపోతే అమ్మని నాన్నని నన్ను చంపేస్తానని రౌడీని తీసుకొచ్చాడు. దాంతో అమ్మ నాన్న భయపడిపోయారు. నేను రాసిచ్చేశాను అంతే. ఎవరా రౌడీలు? సార్, వాళ్ళని అడగండి. శాంతిని, శాంతి తల్లిదండ్రుల్ని చంపుతామని బెదిరించి వాళ్ళ చేత బలవంతంగా ఉత్తరం రాయించి మీకు ఇచ్చారో లేదో కనుక్కోండి. అవునండి. ఇప్పుడు చెప్పండి, దక్షిణామూర్తిని కాలేజీలో ఎలా ఉంచుతారు? అతన్ని సస్పెండ్ చేస్తారా చేయరా? ఓకే ఓకే, నీతి నిజాయితీ ఎటుంటే అటే న్యాయం జరిగేట్టు చూస్తాం. మీకేమీ అన్యాయం జరగదు. ఆగండి, ఈ సంగతి మీ అన్నయ్యతో చెప్తే సంతోషిస్తాడా? సంతోషించడం కదరా బాబు, ప్రాణం తీసేస్తాడు. ఎరా, నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వెళ్ళావా, తిరుగుబాటు చేయడానికి వెళ్ళావా అంటాడు. ఆయనంతా గాంధీ పరిస్థితి. Mm-hmm.